మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో శ్వేత గారు. హాయ్ సిరి గారు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే చిన్న చిన్న వయసులోనే ప్యూబర్టీ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు అండ్ ఎర్లీ పీరియడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాటికి రీజన్స్ ఏంటంటారు? ఫస్ట్ అయితే అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇవాళ రేపు చూస్తే స్కూల్స్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటున్నాయి, ఎక్కడ స్కూల్స్లో ఉండట్లేదు. అసలు పిల్లలకి ఎండ తగిలే స్కోపే లేదు. సో విటమిన్ డి లేకపోవడం ఫస్ట్ రీజన్. సో వాళ్ళల్లో విటమిన్ డి ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ టూ అనేది మెయిన్ రీజన్స్. అండ్ జంక్, అవసరం లేనంత ఫుడ్ తింటున్నారు. అంటే ఇంతకుముందు బాగా ఆడుకునే వాళ్ళు, పిల్లలు రాళ్ళు తిరిగినా అరిగిపోతాయి అనే అంత యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు పిల్లలకి మనం చూస్తే 8 to 6 స్కూలే ఉంటుంది. సో కూర్చునే వాళ్ళకి అంత ఫుడ్ అవసరం లేదు. సో అవసరం లేనంత ఫుడ్ తినడం వల్ల ఒబేసిటీ, అసలు ఇప్పుడు లీన్గా ఉన్న పిల్లలు మనకు కనిపించట్లేదు. ఒబేసిటీ ఒక రీజన్, ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో మెయిన్లీ వైటమిన్ డి. సో ఇది ఈ ఎర్లీ ప్యూబర్టీకి మెయిన్ రీజన్. ఎర్లీ ప్యూబర్టీతో పాటు మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా ఒబేసిటీ కావచ్చు, లేదు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది వస్తుంది అని. అండ్ దాంతోపాటు లేట్ స్టేజ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే 16 years అయిన తర్వాత కూడా అప్పుడు మెచ్యూర్ అవుతూ ఉన్నారు. అంటే ఆ కండిషన్కి ఈ కండిషన్కి మేజర్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో లేట్ పీరియడ్స్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది పాపం వాళ్ళ చేతిలో ఉండదు. ఒక్కొక్కసారి మనకి పిట్యూటరీ ట్యూమర్స్ కానీ లేకపోతే జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా అలా అవ్వచ్చు. సో అలాంటి దాన్ని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రివర్స్ చేసి అలాంటి వాళ్ళకి ట్రీట్ చేస్తాము. ఇందాక చెప్పిన కాజ్ అయితే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం. సో అది లైఫ్ స్టైల్ చేంజెస్ మోర్ ఇంపార్టెంట్. ఈ లేట్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి మెడికల్ హెల్ప్ అవసరం పడవచ్చు. ఓకే, అంటే ఎర్లీగా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనమే, అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఆహారం. కానీ లేట్గా వచ్చేదాన్ని మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి మేజర్గా వస్తుంది అంటారు. అండ్ ఎప్పుడైతే ఈ టూ డిఫరెన్స్ మనం ఈ టూ కండిషన్లో చూసుకుంటే, ఈ టూ కండిషన్స్ కూడా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఉంటుంది కదా. అంటే ఇప్పుడు యావరేజ్గా ఉమెన్ ఫర్టైల్ పీరియడ్ ఏంటి అంటే మనం 16 నుంచి 30 అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాల్సిన ఏజ్ యావరేజ్గా 16 to 30. 16 to 30 అనేది యావరేజ్ ప్రెగ్నెన్సీ ఏజ్. మనం ఎనీ కైండ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే, రూరల్ ఆర్ సిటీ పాపులేషన్ తీసుకుంటే, సో ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ 9 years నుంచే పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటే 9 నుంచి 16 మధ్యలో చాలా ఎగ్స్ అనేవి అయితే ఎవ్రీ మంత్ పోతూ ఉంటాయి కదా. సో 9కి పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి 30sలోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. సో ఏవైతే గుడ్ క్వాలిటీ ఎగ్స్ మ్యాక్సిమం ఫర్టైల్ పీరియడ్లో ఉంటే వాళ్ళకి 16 to 20 లోపల అయిపోతాయి. కానీ ఇప్పుడు మనం అమ్మాయిలు ఏ టైంలో ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం చూస్తున్నాం? 25 తర్వాతే. వాళ్ళకి 16-20కే గుడ్ క్వాలిటీ ఎగ్స్ అన్నీ అయిపోతుంటే ఇంకా 25కి వాళ్ళు ఎలా కన్సీవ్ అవ్వగలరు? సో అక్కడ మేజర్ ఇష్యూ వస్తుంది. ఎర్లీ ప్యూబర్టీకి మెయిన్ రీజన్ ఎర్లీ మెనోపాజ్ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది వాళ్ళు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు లేట్గా అయ్యే వాళ్ళకి ఏమి అవుతుంది అంటే, ఒక్కొక్కసారి అసలు ఎగ్ రిజర్వ్ సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళకి జెనెటికల్లీ. సో అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఇష్యూ. మేజర్లీ ఎవరికైనా కూడా అదే బిగ్ పెయిన్ కదా, కన్సీవ్ అవ్వలేకపోవడం. సో అది మేజర్గా మనము ఫేస్ చేసే ప్రాబ్లం. అండ్ కొంతమందికి అంటే ఏజ్తో అంటే సంబంధం లేకుండా ఒకవేళ నార్మల్గానే పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవడం మనం చూస్తూ ఉంటాం, ఇరెగ్యులర్ పీరియడ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కండిషన్ని అంటే మనం రికవరీ చేసుకోవడానికి ఒక మెడిసిన్ ద్వారా అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? సో ఇరెగ్యులర్ పీరియడ్స్కి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే పీసీఓడి మనకు తెలిసిన. సెకండ్ మెయిన్ రీజన్ థైరాయిడ్ డిసార్డర్, హైపోథైరాయిడిజం అంటాం. సో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పీసీఓడి, ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్గా వస్తాయి. అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. కొన్ని సివియర్ కేసెస్లో అసలు పీరియడ్స్ రావడానికి టాబ్లెట్ ఇస్తే కానీ పీరియడ్స్ రావు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో మనం ఫస్ట్ అయితే పీసీఓడి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పీసీఓడికి నేను ఫస్ట్ చెప్పిన రీజన్ అంటే, మనం చిన్న పిల్లలు ఎప్పుడైతే స్కూల్ ఏజ్లో ఉంటారో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు రియలైజ్ అవుతాము అని అంటే, పీరియడ్స్ ఇలా ఇర్రెగ్యులర్ అయిన తర్వాత ప్రాబ్లమ్ని రియలైజ్ అవుతాం. కానీ ఇది 16 years అమ్మాయిలో ఆర్ 20 years అమ్మాయిలో ఇప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, దీనికి ప్రాబ్లంకి ఎక్కడైతే పునాది ఉందో అది 10 years అప్పుడు స్టార్ట్ అయింది. 10 years అప్పుడు స్కూల్లో ఉన్న అన్హెల్దీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ మనకి మంచి ఐరన్ కానీ వైటమిన్ డి ఉండే ఫుడ్స్ తినకపోవడము, ఎల్లప్పుడూ జంకే తింటుంటే, ఇది ఓవర్ ఎ పీరియడ్ ఈ 4 years అయిన తర్వాత ఇప్పుడు నీకు బాడీ మీద చేంజెస్ చూపిస్తుంది ఇది. సో దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, పీరియడ్స్ రాకపోవడం, దానికి అగైన్ మళ్ళీ యాజ్ వి నో ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది.
సో ఇప్పుడు సెకండ్ రీజన్ వచ్చేసి హైపోథైరాయిడిజం. థైరాయిడ్ అని కామన్గా అంటాం, బట్ మాక్సిమం అందరికీ హైపోథైరాయిడిజమే ఉంటుంది. సో హైపోథైరాయిడ్ ఉండే వాళ్ళకి పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ అవ్వడం, ఇరెగ్యులర్ పీరియడ్స్ లేదా చాలా టైం వరకు పీరియడ్స్ రాకపోవడం అనేది కూడా రీజన్. బట్ చాలా మందికి తెలియంది ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఆ 10 years ఏజ్ గ్రూప్ నుంచే స్టార్ట్ అవుతుంది. థైరాయిడ్ కి వైటమిన్ డి అండ్ ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే మనం ఒక 10 మంది అమ్మాయిలు చూసుకుంటే 9 members కి హిమోగ్లోబిన్ తక్కువే ఉంటుంది, ఐరనే ఉండదు. ఈ ఐరన్ లేకపోవడం కూడా థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి ఒక రీజన్. ఓకే. సో ఇలాంటప్పుడు ఐరన్ అండ్ వైటమిన్ డి చిన్నప్పటి నుంచి అడ్రస్ చేస్తే అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటే అసలు థైరాయిడ్ ప్రాబ్లమే రాదు. సో ఈ 2 reasons ఇన్ఫర్టిలిటీ మెయిన్ రీజన్స్ కాబట్టి ఈ 2 ఖచ్చితంగా లైఫ్ స్టైల్తో రెక్టిఫై చేసుకునే ప్రాబ్లం. ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఎప్పుడైతే అవ్వట్లేదో అప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని పీరియడ్స్ రావట్లేదు అని ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకుని జస్ట్ పీరియడ్స్ రావడం కోసం డెఫినెట్లీ ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసేది ఓరల్ కాంట్రాసెప్టివ్స్. దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు పీరియడ్స్ వస్తాయి, బట్ అది ఎగ్ రిలీజ్ అయ్యి ఓవులేషన్ వచ్చి కన్సీవ్ అవ్వగలిగే పీరియడ్స్ కాదు. అది జస్ట్ మనకి ఫ్లో వస్తుంది అంతే. అది యూజ్ ఏముంటుందండి? కావాల్సింది కూడా మనకి ఎగ్ రిలీజ్ అవ్వడమే. ఎగ్ రిలీజ్ అవ్వడం కావాలి అని అందరూ అనుకోవట్లేదు. షార్ట్ టర్మ్ ఫిక్స్ కోసం మాకు నెల పీరియడ్ వచ్చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఎగ్ రిలీజ్ వస్తున్న పీరియడా రాకుండా. అలా ఓసీ పిల్స్ వాడే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తారు. అసలు ఏదైనా పాయింట్ ఉందా? అసలు నీకు ఎగ్గే రిలీజ్ అవునప్పుడు అసలు మీరు ప్రెగ్నెంటే అవ్వలేరు. మీకు నెల పీరియడ్స్ వస్తున్నా వేస్ట్ ఆ టాబ్లెట్స్ వేసుకుని. సో ఇలాంటప్పుడే మనం హార్మోన్స్ని సెట్ చేసుకోవాలి లైఫ్ స్టైల్తో పాటు. అక్కడే హోమియో చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఎప్పుడైతే హోమియో మెడిసిన్ యూజ్ చేస్తారో ఓవ్యులేటరీ సైకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎగ్ రిలీజ్ అయ్యి మీకు ఒక న్యాచురల్ పీరియడ్ సైకిల్ అనేది వస్తుంది. సేమ్ థైరాయిడ్కి కూడా అంతే. మీరు ఇప్పుడే మీకు థైరాయిడ్ డిటెక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం అది కూడా రివర్స్ చేయొచ్చు. సో మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం ఉండేది. సో ఈ 16 to 20 yearsలో ఎప్పుడైతే పీసీఓడి థైరాయిడ్ వచ్చిందో ఇమీడియట్గా హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలామంది మూడ్ స్వింగ్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ అనుకుంటూ రకరకాల పెయిన్స్, ఎస్పెషల్లీ స్టమక్ పెయిన్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్. మాకు పెయిన్ వచ్చింది అంటే పెయిన్ కిల్లర్ వాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. వీటి వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? దాని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే. సో ఈ పీరియడ్స్కి ముందు కూడా కొంతమందికి వస్తుంది. దాన్నే మనం PMS అని కామన్గా అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. అప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ లేకపోతే అబ్డామిన్, మన కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు చేతులు లాగడము, ఒకలాంటి ఇరిటేషన్, తెలియని దానికి ఏడవడము, బ్రెస్ట్లో పెయిన్ లాంటిది రావడము, ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నీ కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే వస్తాయి. అండ్ పీరియడ్స్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంతమందికి పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ ఇంటెన్సిటీని బట్టి కొంతమంది మేనేజబుల్గా వాళ్ళ పనులు చేసుకోగలరు, లేదా కొంతమందికి పెయిన్ కిల్లర్ అవసరం రావచ్చు. పెయిన్ కిల్లర్ యాజ్ సచ్ సేఫ్. ఎప్పుడు డేకి ఒకటి తీసుకుంటున్నారు ఆన్ ఎ సివియర్ పెయిన్ ఉన్న రోజుల్లో అంటే పర్లేదు. మీరు రోజుకి 4 వేసుకుంటే కానీ లేవలేకపోతున్నారు. మీ బేసిక్ అంటే లేచి తిని పడుకుని మనం చేసుకునే బేసిక్ వర్క్ చేయడానికి కూడా మీకు 3-4 పెయిన్ కిల్లర్స్ కావాల్సి వస్తుంది అని అంటే ఎక్కడో ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేసుకోవాలి కదా. ఖచ్చితంగా. సో దీనికి మీకు అడినోమయోసిస్ ఉందా, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉందా అంటే మనకి ఏదైతే యూట్రస్ మనము గర్భాశయం అంటామో దాని వెనక అతుకులు అనేవి ఏర్పడతాయి. సో ఈ అతుకుల వల్ల పీరియడ్స్లో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఆర్ ఫైబ్రాయిడ్స్, మనం గడ్డలు అలాంటి కామన్గా అంటుంటాం కదా, కణుపులు వచ్చాయి. సో ఇలాంటివన్నీ కూడా పెయిన్కి ఒక కాజ్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు జస్ట్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఇవి ఫ్యూచర్లో క్యాన్సరస్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు అసలు ఇంత పెయిన్ వస్తుంటే ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో బట్ మీరు అన్నట్టు పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకోవడం సేఫ్, పర్లేదు. కానీ దీనికి ఇంతకంటే సేఫ్ ఆప్షన్ హోమియోలో ఉంది. పెయిన్ కిల్లర్స్ లాగా వర్క్ చేసేవి విచ్ హెల్ప్ అంటే మీకు పీరియడ్స్ పెయిన్ తగ్గించే అంత మంచి మెడిసిన్స్ హోమియోలో కూడా ఉన్నాయి. అండ్ చాలా మంది కూడా అంటే ఒక మిత్ అని చెప్పొచ్చో లేదు అంటే ఫ్యాక్ట్, ఎక్కువగా పెయిన్స్ వస్తేనే ఆమెకి పీరియడ్స్ బాగున్నాయి అనుకునే ఫీలింగ్ ఉంది. అండ్ అసలు పీరియడ్స్ వచ్చినాక కూడా పెయిన్స్ లేకుండా చాలా నార్మల్గా ఉన్నా కూడా అంటే ఏదో ఒక ఎఫెక్ట్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు శ్వేత గారు? సో ఎప్పుడైనా మైల్డ్ టు మోడరేట్ అంటే మీరు అసలు పెయిన్ లేదు అంటే నాకు పీరియడ్స్ వచ్చాయనే తెలియట్లేదు అనే దగ్గర నుంచి కొద్దిగా పెయిన్ వస్తుంది బట్ నేను ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను అనేంత వరకు నార్మల్ అది. కానీ ఎప్పుడైతే ఇంత సివియర్ పెయిన్ వస్తున్నా కూడా మనం కామన్గా ఇంట్లో వినేది ఏంటి అని అంటే ఇంత పెయిన్ నార్మలే, ఆడవాళ్ళు అన్నాక నొప్పి భరించాలి, ఇంతకంటే పెద్ద నొప్పులు ఉంటాయి అనేది మాత్రం తప్పు. ఎందుకంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాని వెనక వచ్చే సీరియస్ కాజ్ ఉంటే కనుక సివియర్ ఎండోమెట్రియోసిస్ కేసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ప్రెగ్నెన్సీ కూడా రాదు.
సో మీరు ఆ 15 ఇయర్స్ అమ్మాయికి పెయిన్ నువ్వు భరించు అని చెప్తుంటే 10 ఇయర్స్ తర్వాత తనకి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, అప్పుడు ఏం చేయలేరు, IVF తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. కానీ ఇదే 15 ఇయర్స్లో తనకి ఎండోమెట్రియోసిస్ డిటెక్ట్ అయినప్పుడే ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను నార్మల్ అయిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది కదా. ఖచ్చితంగా. సో సివియర్ పెయిన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. సివియర్ పీరియడ్ పెయిన్ అనేది అస్సలు నార్మల్ కాదు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు నార్మల్గా అంటే పెయిన్స్ రాకున్నా కూడా అంటే ఫ్లో బాగానే ఉంది, తను కూడా యాక్టివ్గా ఉంది అంటే అప్పుడు పెయిన్స్ మ్యాండేటరీగా అండి పీరియడ్స్లో? అస్సలు కాదు, అస్సలు కదా. అలా కూడా మనకి హెల్దీగా ఉన్నట్టే కదా. ఫ్లో అనేది నార్మల్లీ 3 to 5 days అనేది నార్మల్. సో ఒక 25 వరకు 5 days చాలా బాగా అవుతుంది బ్లీడింగ్. 25 to 30 మధ్యలో 3 daysకి బ్లీడింగ్ ఉంటుంది. సో ఏజ్ ప్రకారం ఫ్లో అనేది కూడా మారుతూ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. కలర్ ఆఫ్ ద ఫ్లో గురించి భయపడుతూ ఉంటారు, అలానే ఎంత ఫ్లో అయిందా అనే గురించి కూడా భయపడుతూ ఉంటారు. సో ఈ 12 years నుంచి పీరియడ్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటే 12 నుంచి 20-25 వరకు చాలా మంచి ఫ్లో ఉంటుంది. 12 to 16 వరకు 8 days కూడా అవ్వచ్చు, 7-8 days కూడా అవ్వచ్చు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. 20 to 25లో 4 to 5 days, 25 నుంచి 30 వరకు ఒక 2 to 3 days, 30 అబవ్ వాళ్ళకి 1 to 2 days కూడా అవ్వచ్చు. ఈ కలర్ కూడా ఏంటి అంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం బ్రౌనిష్ గా రావచ్చు, తర్వాత గ్రాడ్యువల్ గా కొంచెం డార్క్ బ్లడ్ నుంచి బ్రైట్ రెడ్ అవుతుంది. సో ఈ 3 కలర్స్ అనేది నార్మలే. సో మీరు ఇనీషియల్ గా కొంచెం బ్రౌనిష్ డిశ్చార్జ్ చూసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, అది నార్మలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.